నవపంచ వర్షాన్ని అని అన్నా, చతుర్దశ వర్షాన్ని అని అన్నా రెండు ఒకటేనా? రామాయణంలో కైకేయి వరాలు అడిగినప్పుడు ఈ రెండు పదాలను ఎక్కువగా వాడడం జరిగింది. దీని గురించి వివరిస్తారా? కైకేయి దశరథ మహారాజు గారిని 2 వరాలు అడిగింది. అందులో మొదటి వరం ఏంటంటే నవపంచ వర్షాని, రాముడు అడవులకి వెళ్ళాలి. నవపంచ వర్షాని ఏమిటండి అన్నారు. నవ అంటే 9, పంచ అంటే 5, వర్షాని అంటే సంవత్సరాలు. 9, 5 సంవత్సరాలు ఏంటండి? ఆవిడ చెప్పింది 14 సంవత్సరాలు కదా. మరి 9, 5 సంవత్సరాలు ఏంటంటే 9కి 5 కలిపి కూడాలి. నవ పంచ వర్షాని అంటే 9 + 5 14. 14 ఏళ్ళు శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళాలి. ఏమంటే ఆవిడ 13 ఏళ్ళు అడగచ్చు, 12 ఏళ్ళు అడగచ్చు, 15 ఏళ్ళు అడగచ్చు. 14 ఏళ్ళు మాత్రమే ఎందుకు అడిగింది? ఆ 14కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? నవ పంచవర్షాన్ని అంటే ఇక్కడ ఒత్తి చెప్పటం. ఆవిడ చతుర్దశ వర్షాన్ని అని అనొచ్చు కదా. సంస్కృతంలో చతుర్దశ అంటే 14, చతుర్దశ వర్షాన్ని అని అనకుండా నవపంచ వర్షాన్ని అని ఎందుకు అన్నది అని అంటే అక్కడ నొక్కి చెప్పటం. అంటే ఒక విషయాన్ని ఇక ఏమాత్రం తేడా లేకుండా 9, 5, 14 కాబట్టి 14 సంవత్సరాలే అతను వెళ్ళాలి అని చెప్పటం. ఒక విషయాన్ని నొక్కి చెప్పటానికి సంస్కృతంలో ఆ రకంగా సంఖ్యావాచకాలని విడివిడిగా చెప్తారు. సరే 14 ఎందుకు అడిగింది అని అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాల్లో 14 సంవత్సరాలు కనుక ఒక రాజు రాజ్యానికి కనుక దూరం అయ్యాడు అని అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి అర్హతని కోల్పోతాడు. ఆనాటి ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటిది. కాబట్టి 14 సంవత్సరాలు రాముడు కనుక ఆవిడ ఎంత దూర ఆలోచన అనమాట అండి. 14 సంవత్సరాలు కనుక రాముడు దూరంగా గనక ఉంటే అసలు ఆయనకి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అవసరం ఉండదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు అని. కానీ రాముల వారు చాలా చమత్కారంగా ధర్మశాస్త్రాల ప్రకారంగానే ఇంకో 14వ సంవత్సరం ఇంక ముగియబోతుందనగానే మళ్ళీ పట్టాభిషేకం జరిగిపోయింది. అందువల్ల దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి 14 వర్షాలు అంటే అటు చేసినట్టు ఇటు పట్టాభిషేకం చేసినట్టు రెండింటి మధ్య చమత్కారంగా జరిగింది వాల్మీకి రామాయణం. కాబట్టి నవ పంచవర్షాని అని అంటే 14 సంవత్సరాలు.